వీరయ్య ఎంతో పేదవాడు. తల్లి తండ్రి లేకపోవడం, లోకజ్ఞానం బొత్తిగా లేకపోవడంతో చివరికి రోడ్డు పక్కన కూర్చుని డబ్బులు అడుక్కునేవాడు. అతను డబ్బు తీసుకుని వెళ్తే అతని మామ ఆ రోజుకి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టేవాడు. లేకపోతే ఆ రోజు రాత్రి వీధిలోనే పడుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే అతను భిక్ష అడగడం ప్రారంభించాడు. సమీపంలో చాలా కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం చాలామంది అతనిని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో కొద్దిమంది మాత్రమే భిక్ష వేస్తారు. కానీ ఆ రోజు ఆయన అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోలేదు. నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ రోజు అతని అదృష్టం మారబోతుందని అతనికి తెలియదు. ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెళ్తూ వీరయ్యని చిరునవ్వుతో పలకరిస్తూ పాత్రలో 100 రూపాయలు పెట్టింది. ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో వీరయ్య ఆశ్చర్యపోయాడు. కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె పేరు అడిగాడు. ఆమె నవ్వుతూ తన పేరు కరుణ అని చెప్పింది. అప్పుడతను, మేడం, నాకెందుకింత సహాయం చేశారు అని అడిగాడు. కరుణ చాలా ప్రేమగా బదులిచ్చింది. మనం ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ప్రకృతి మనకు మరింతగా తిరిగి ఇస్తుందని నేను నమ్ముతాను. అందుకోసం కాకపోయినా ఇప్పుడు నేను వేయగలను కాబట్టి వేశాను అంది. వీరయ్య చాలా సంతోషించి, ఈ రాత్రి నేను వీధిలో పడుకోవాల్సిన అవసరం లేదు. మీకు ధన్యవాదాలు. నేను ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను అని ఉత్సాహంగా ఆమెకి చెప్పాడు. ఆమె అతనికి మంచి జరగాలని కోరుకుంటూ వీడ్కోలు పలికింది. కాసేపటి తరువాత వీరయ్య వచ్చిన డబ్బును లెక్కించుకోవడం ప్రారంభించాడు. భిక్షాపాత్రలో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. అక్కడ పడి ఉన్న ఉంగరాన్ని చూసి అది అక్కడకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. కరుణ తన పాత్రలో డబ్బులు వేస్తున్నప్పుడు పొరపాటుగా ఉంగరం పడిపోయి ఉంటుందని అతనికి అనిపించింది. వెంటనే ఆమె కోసం వెతకడానికి వీధుల చుట్టూ అటు ఇటు వెతికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అలసిపోయాడు. అకస్మాత్తుగా అతని మనసులో ఒక దురాలోచన మొదలయ్యింది. ఆ ఉంగరం అమ్మితే కొన్ని నెలల పాటు వీధిలో పడుకునే అవసరం ఉండదని అనుకున్నాడు. దగ్గరలోని స్వర్ణకారుడి దుకాణంలోనికి వెళ్ళి, ఉంగరానికి ఎంత ఇస్తావు అని అడిగాడు. స్వర్ణకారుడు అతనికి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. అది విని వీరయ్య తన చెవులను నమ్మలేకపోయాడు. అతనికి అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకొని కొన్ని నెలలు హాయిగా గడపగలనని తాపత్రయపడ్డాడు. దానితో తాను పొందే అన్ని సౌకర్యాలను, ప్రశాంతంగా తాను నిద్రపోగలిగే వెచ్చని రాత్రులను ఊహించుకున్నాడు. కానీ అకస్మాత్తుగా మనం ఏం చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు దానిని తిరిగి ఇస్తుంది అన్న కరుణ మాటలు అతనిని ఒక మెరుపులా తాకాయి. ఆ మాటలు తిరిగి అతనిని వర్తమానంలోనికి తీసుకువచ్చాయి. ఉంగరాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకుని కరుణ కోసం వెతకడానికి దుకాణం బయటకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రతి కార్యాలయంలో ఆమె కోసం అడుగుతూ చివరగా ఆమె వెనుక వీధిలో పనిచేస్తుందని అనడం గుర్తుకు వచ్చి అక్కడ ఆఖరిగా ఉన్న ఆఫీసులో ఆమెను కనుక్కున్నాడు. ఆమె అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే వీరయ్య ఉంగరం తీసిచ్చి ఇలా అన్నాడు. మేడం, ఇది మీదేనని నేను అనుకుంటున్నాను. మీరు డబ్బులు వేస్తున్నప్పుడు నా పాత్రలో పడి ఉంటుంది అని తెచ్చాను అన్నాడు. ఉంగరాన్ని చూసిన కరుణ గుండె దడదడలాడింది. తన పెళ్లినాటి వజ్రపు ఉంగరం. ఆమె సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నాకు ఎంతో విలువైనది అన్నది. ఆమె ఆసక్తితో, బాబు, నువ్వు కావాలంటే ఉంగరాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు కదా, కానీ నువ్వు దీన్ని ఎందుకు తిరిగిచ్చేశావు అని అడిగింది. వీరయ్య ఇలా అన్నాడు. నువ్వు నాకు చాలా ఉదారంగా సహాయం చేశావు. దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇదే. అదే కాకుండా మనం ఏం చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి ఇస్తుంది అని మీరే చెప్పారు కదా అన్నాడు. ఆమె సంతోషంతో, నీ మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇదంతా చూస్తున్న కరుణ సహోద్యోగి అయిన ఉత్తమ్ వారి మాటలను విన్నాడు. వీరయ్య వెళ్ళిపోయిన తరువాత
ఉత్తమ్ ఒక స్వచ్ఛంద సంస్థ వివరాలు కరుణకు చెప్పాడు. ఇంటర్నెట్లో దాని ద్వారా విరాళాలు సేకరించి అతనికి సహాయం చేయవచ్చని కూడా సూచించాడు. ఉత్తమ్ సూచించిన ప్రకారం కరుణ ఉంగరాన్ని ఎలా పోగొట్టుకున్నది, వీరయ్య దాన్ని ఎలా తిరిగి ఇచ్చాడు అనే దానిని కథలా రాసి పెట్టింది. ఆ కథ బాగా ప్రాచుర్యం పొంది కొద్ది రోజుల్లోనే 2,00,000 రూపాయలు విరాళాలుగా సేకరించింది. వాటిని ఒక సంచిలో తీసుకుని వీరయ్య ఉండే ప్రదేశానికి వచ్చి అతని చేతికి అందించింది. అది తెరచి చూసిన వీరయ్య నోరు మెదపలేకపోయాడు. నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు మేడం అని కరుణ వంక చూశాడు. కరుణ చిరునవ్వుతో, ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం, నువ్వు సంపాదించుకున్నదే అన్నది. దానికి వీరయ్య, వద్దు మేడం, నువ్వు ఉద్యోగం చేస్తూ కష్టపడి సంపాదించిన సొమ్ము, దయచేసి ఇందులో ఓ 100 రూపాయలు మాత్రం నాకిచ్చి మిగిలింది నువ్వు తీసుకుపో తల్లి అన్నాడు. అప్పుడు కరుణ తాను ఆ డబ్బును దాతల వద్ద నుండి ఎలా కూడబెట్టిందో విషయం చెప్పి వీరయ్యను ఒప్పించింది. వీరయ్య ఆనంద బాష్పాలతో కరుణకు దీవెనలు ఇచ్చాడు. వీడ్కోలు పలికినప్పుడు ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి. కరుణ వెళ్ళిపోయిన తరువాత వీరయ్య ఆ సంచిలో ఒక కాగితం ముక్క ఉండడం చూశాడు. ప్రకృతి ఎల్లప్పుడూ మనం చేసే పనిని మనకందిస్తుంది. ఏదో ఒక విధంగా మన చర్యలు ఎల్లప్పుడూ మన వద్దకు తిరిగి వచ్చే మార్గం ఉంటుంది అని రాసి ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.